హలో గాయస్, వెల్కమ్ టు సనీ చంద్ర ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేవ్వండి. ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టండి, ఎప్పుడైనా ఉపయోగస్తుంది. ఎందుకంటే కథలు వినాలి కదా, కథ చెప్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి ఒకరోజు వేటాడి ఒక జింకని చంపి తినేసింది. అది చిన్న ముక్క తన గొంతులో ఇరికిపోయింది. అప్పుడు ఒక చెట్టు కిందికి పోయి కూర్చుంది. అది చెట్టు పైన చూసి కొంగ ఆ బాధపడుతున్న పులిని చూసి దిగొచ్చి, స్నేహితురా, నేను నీకు హెల్ప్ చేస్తా, నా పొడవైన ముక్కు ఈ మొక్కని తీసి పడేస్తా అన్నది. అప్పుడు పులి సరే అని నోరు తెరిచింది. అప్పుడు ఆ కొంగ తన పొడవైన ముక్కుతోటి ఆ పులి నోట్లోకి పెట్టి మొక్క బయటికి తీసింది. అప్పటి నుంచి వాళ్ళు స్నేహితులు అయిపోయారు. అప్పుడు బయటన్నీ కొంచెం వదిలి పెడుతూ ఉంటుంది. ఆ మిగిలిన మొత్తం కొంగ తినేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు అయినాక ఒకరోజు పులికి వేట దొరకదు. అప్పుడు నెక్స్ట్ డే కూడా వేట దొరకదు. ఆ తర్వాత మొత్తం వీక్నెస్ అయిపోయి మొత్తం నడవలేక అనే ఉంది. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, కొంగని చంపి తినేద్దాం అన్నది. అప్పుడు మళ్ళీ అది గొంతులో బోన్ ఇరికినట్టు యాక్టింగ్ చేసింది. అప్పుడు కొంగ వచ్చి, ఎందుకు బాధపడుతుంది మిత్రమా అన్నది. మళ్ళీ నా నోట్లో ముక్కు ఇరికింది అన్నది పులి. అప్పుడు కొంగ తన పొడవైన ముక్కుతో మళ్ళీ ఎముకని తీసింది. తెలియదు తను మోసం చేస్తుందో. ముక్కు పెట్టగానే అది చంపి తినేసింది పులి. అప్పుడు ఈ నీతిలో ఏం తెలుసుకోవాలంటే, చెడు వ్యక్తులని కలిపి స్నేహం చేయకూడదు. మీరు అచ్చం పులి లెక్క, అది వేరే వాళ్ళు అచ్చం పులి లెక్క, మీరు అదేంటి కొంగ లెక్క అయిపోతారు. జాగ్రత్త. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.